ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ముందుగా వాక్యాన్ని వినుచున్నటువంటి మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో నుండి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగమును మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త, బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను, చదువుచూ ఉన్నాను. శ్రద్ధగా మీ వద్దనున్న బైబిల్ గ్రంథాన్ని తెరచి గమనించగలరని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము తరువాత, అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత తన శిష్యులైన వారికి అప్పగిస్తున్నటువంటి సువార్త పని, సువార్త బాధ్యత తన శిష్యులకు అప్పగించుచున్నటువంటి క్రమములో తన శిష్యులైన వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త ప్రకటించండి. సువార్తను నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, సువార్తను నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ప్రకటించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ బాధ్యతను తన శిష్యులైన వారి మీద ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక మతాన్ని ప్రచారము చేయటం కాకుండా, లేదా మతోన్మాదం కలిగి కాకుండా, దేవుడు అప్పగించిన పని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించిన పని ఇది అని ప్రపంచం అందంతటా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి, ఆయనను వెంబడించుచున్నటువంటి వారు ఈ సువార్త పనిలో కొనసాగుతూ ఉన్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తం ఏమిటంటే, ఎవరికైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియదో, ఆయన యొక్క ప్రేమను గూర్చి ఎవరికి తెలియదో, ఆయన యొక్క త్యాగానికి లేదా ఆయన త్యాగాన్ని ఎవరైతే తెలుసుకోరో వారికి తెలియచేయమని దేవుడు చెప్తున్నాడు. శుభవార్త. ఏమని శుభవార్త ఇది అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వాక్యములో ఉన్నటువంటి లేఖనమును చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ విషయాన్ని మనము నమ్మాలి. 3 విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రకటించమని చెప్పాడు. ఆ ప్రకటించినటువంటి ప్రకటనను నమ్మమని చెప్పాడు. నమ్మినప్పుడు మీరు రక్షింపబడతారు. మరి చేయబడిన ఈ ప్రకటన, చెప్పబడిన ఈ వాక్యము ఒకవేళ మీరు నమ్మకపోతే మీకు శిక్ష విధింపబడుతుంది
అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. గనుక యేసు ప్రభువే పరలోక రాజ్యానికి మార్గము అని నీవు గుర్తించాలి. యేసు ప్రభువు సత్యవంతుడైన దేవుడని నీవు గుర్తించాలి. యేసు ప్రభువారు జీవము కలిగిన వాడు, అనగా మరణమును జయించి తిరిగి లేచినవాడు అని నీవు నమ్మినప్పుడు నీవు రక్షింపబడతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు పరలోకానికి మార్గము కాదని, యేసు ప్రభు సత్యవంతుడు కాదని, యేసు ప్రభు జీవము కలిగిన వాడు కాడని ఒకవేళ నీవు అనుకుంటే నీకు నాశనము తప్పదు, నశించి నరకానికి వెళ్ళక తప్పదు. గనుక యేసే పరలోకానికి మార్గం, యేసే సత్యమైనటువంటి దేవుడు, యేసే జీవము కలిగిన వాడు. ఇది నమ్మితే రక్షింపబడతావు, నమ్మని ఎడల శిక్ష విధింపబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మరింతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరలోకానికి మార్గముగా, సత్యముగా, జీవముగా నీవు నమ్మనట్లయితే ఈ వాక్యము ద్వారా పరిపూర్ణముగా విశ్వసించి నీవు రక్షింపబడాలని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ వాక్యమును ముగిస్తూ ఉన్నాను. ఈ వాక్యము మనందరి వినికిడిలో ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమెన్.